people, అనేక మంది యవనస్తులు, more and more Christians, అనేక మంది క్రైస్తవులు ready to bear the shame of the cross. సిలువను గురించినటువంటి ఆ వెర్రితనాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. That is the peculiarity of our preaching. మన యొక్క సువార్త ప్రకటనలో అది చాలా విశేషమైనది, విశిష్టమైనది. But in this passage that we have just read, మనం చదివినటువంటి వాక్య భాగంలో Paul gives us the particulars of our preaching. పౌలు సువార్తలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. He says, we preach Christ crucified. ఆయన అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. He says, for Christ sent me not to baptize but to preach the gospel. మేము ప్రజలనేదో బాప్తిసం ఇచ్చుట కొరకు కాదు, క్రీస్తు సువార్తను ప్రకటించుట కొరకు. In other words, it's not just any preaching that can save a soul. ఈ లోకంలో మరి ఏ ప్రసంగము కూడా ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించలేదు.